కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇక సెలవంటూ వెళ్లిపోయారు. కిర్లంపూడిలోని సొంత ఇంటి ఆవరణలోనే ఆయన మృతదేహాన్ని ఖననం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ పాడెమోశారు. అయితే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల విషయంలో పోలీసులు వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. ముద్రగడ మృతదేహాన్ని చూసేందుకు ఆయన కుమార్తెను కూడా అనుమతించలేదు అనుచరులు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం శకం ముగిసింది. హైదరాబాద్లోని హాస్పిటల్లో మృతి చెందిన ముద్రగడ పద్మనాభం పార్థివ దేహాన్ని కిర్లంపూడిలోని ఇంటికి తీసుకుని వచ్చారు కుటుంబ సభ్యులు. అభిమానులు, అనుచరులు సందర్శనార్థం అక్కడే ఉంచారు. పద్మనాభం కూతురు క్రాంతి తండ్రి మృతదేహాన్ని చూడటానికి వచ్చారు. తాను చనిపోయిన క్రాంతి చూడటానికి కూడా రావద్దని ముద్రగడ గతంలో బహిరంగంగానే చెప్పారు. అయినప్పటికీ తండ్రిని ఆఖరిసారి చూడటానికి వచ్చిన క్రాంతిని మొదట ప్రతిపాడులో పోలీసులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని చూసి వెంటనే వచ్చేస్తానని క్రాంతి చెప్పడంతో పోలీసులు అనుమతించారు. అయితే ముద్రగడ అనుచరులు మాత్రం ఊరుకోలేదు. క్రాంతి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆమె రావడానికి వీలు లేదని చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పద్మనాభం భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. దాదాపు 40 నిమిషాల పాటు ముద్రగడ ఇంటి దగ్గరే ఉండి అంత్యక్రియలు మొదలైన తర్వాత పాడెమోశారు. తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా పనిచేసిన ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబ సభ్యులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు ప్రకటించారు. ప్రభుత్వం తరపున నివాళులర్పించడానికి వచ్చిన మంత్రులు కందుల దుర్గేష్, సుభాష్లు కూడా అంత్యక్రియల మీద రాజకీయాలు చేయవద్దని సూచించారు. ముద్రగడ అంత్యక్రియలపై హై డ్రామా నడిచింది. అయినప్పటికీ పోలీసులు గౌరవ వందనానికి ఏర్పాట్లు చేశారు. పోలీసులను వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జక్కంపూడి గణేష్, ముద్రగడ అనుచరులు అడ్డుకున్నారు. దాంతో కాసేపు ఘర్షణ జరిగింది. పోలీసులకు ముద్రగడ అనుచరులకు మధ్య తోపులాట జరిగింది. చివరికి పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తన మరణానంతరం అంత్యక్రియలు ఎలా నిర్వహించాలనేది లేఖ రాసించారు ముద్రగడ పద్మనాభం. ఈ ప్రభుత్వంలో తాను చనిపోతే అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించకూడదని తెలిపారు. పోలీసుల గౌరవ వందనం అవసరం లేదని లేఖలో స్పష్టం చేశారు. బ్రతికున్నప్పుడు ఇబ్బందులు పెట్టి మరణానంతరం ఇచ్చే గౌరవం, గుర్తింపు తనకు అవసరం లేదన్నారు. తనను కుటుంబ సంప్రదాయాల ప్రకారం దహనం చేయొద్దని, ఖననం మాత్రమే చేయాలని సూచించారు ముద్రగడ. ఇంటి ఆవరణలో ఎక్కడ ఖననం చేయాలో కూడా చెప్పారు. ఖననం చేస్తే తాను ఇక్కడే ఉంటానన్నారు. తాను చనిపోయిన తర్వాత తన భార్య బొట్టు, గాజులు తీయొద్దని, పుణ్యస్త్రీగానే ఉండాలని లేఖలో ఆకాంక్షించారు ముద్రగడ. ముద్రగడ చివరి కోరిక తీర్చాల్సిన బాధ్యత తమ మీద ఉందని అంటున్నారు వైసీపీ నేతలు. చనిపోయిన తర్వాత కూడా ఆయనపై కక్ష సాధించేలా ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. తమపై కేసులు పెట్టుకున్నా అభ్యంతరం లేదన్నారు. నాకు ఈ ప్రభుత్వం, ఈ దుష్ట ప్రభుత్వపు యొక్క లాంఛనాలు నాకు అవసరం లేదు అని చెప్పి చచ్చిపోయాడే. ఆయనకి మీరు లాంఛనాలు చేస్తామంటే ఏంది మీ ఉద్దేశం? ఏంది మీ ఉద్దేశం? ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? ఏం చంద్రబాబు నాయుడు గారు మీ ఉద్దేశం ఏంటి? వద్దు బాబు అంటే మీరు తుపాకులు పంపించి, కానిస్టేబుల్ పంపించి మేము ప్రభుత్వ లాంఛనాలు చేస్తున్నాం, ముద్రగడ పద్మనాభం చెప్పడానిక? వద్దు మొర్రు అని కుటుంబం చెబుతుంది. మేము చెబుతున్నాం, కాపును పార్టీ వాళ్ళని చెబుతున్నాం. ఇంతమంది చెబుతున్నా కూడా నలుగురిని పంపించి మీరు తుపాకులు పైకి పెట్టారంటే మమ్మల్ని గేల్ చేయాలనేగా. తమ విధులకు వైసీపీ నేతలు ఆటంకం కలిగించడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇబ్బందుంటే కుటుంబ సభ్యులు అడ్డుకోవాలి కానీ పార్టీ నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదని అంటున్నారు. మొత్తానికి చనిపోయిన తర్వాత కూడా ఆయన కోరిక ముద్రగడ అంత్యక్రియలు జరిగాయి. ఇంటి ఆవరణలోని ఆయన పార్థివ దేహానికి కోరుకున్న విధంగా ఖననం చేశారు.